దేశం జాతిపితగా స్మరించుకునే మహనీయుణ్ణి ఆ దేశంలోనే తూలనాడే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మన దేశంలో ఉంటారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వ్యక్తి, అహింసావాదిగా ప్రపంచం మొత్తం పేరు తెచ్చుకున్న మహాత్మా గాంధీని ఇప్పుడు విమర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలోకి పవన్ కళ్యాణ్ లాంటి వారు చేరటంతో ఆయన అభిమానులు అదే దారి పడుతున్నారు. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అన్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. థాంక్యూ. సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మహాత్మా గాంధీని నిందించడాన్ని ఇప్పుడు కొంత ఓ ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఆయన చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని ఎగతాళి చేస్తున్నారు. దేశ విభజనకు ఆయనే కారణమని నిందిస్తున్నారు. కొంతమంది గాడ్సేను పొగుడుతున్నారు. ఇలాంటివి ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. గాంధీ మహాత్ముడి సిద్ధాంతాల పవర్ గురించి, అవి సాధించిన ఫలితాల గురించి కంటే కూడా ఆయన గురించి నెగిటివిటీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాంటి వారు చేరటం వల్ల ఇలాంటి ప్రచారం ఇంకా పెరుగుతోంది. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని శాంతి వైపు మళ్లించింది. ఆయన అహింసాయుత విధానాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్నారు. హింస అంటూ ప్రారంభమైతే అది మానవాళి వినాశనానికి దారితీస్తుంది. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో అహింసా సిద్ధాంతం తీసుకోవడానికి కారణం ప్రజల ప్రాణాల్ని కాపాడటానికే. నాడు ఎదిరిస్తే ప్రాణాలు తీసేవారు. అలాంటి పరిస్థితులు లేకుండా కేవలం శాంతియుత పోరాటాల ద్వారానే లక్ష్యాలు సాధించాలనుకున్నారు. ఓ సినిమాలో చెప్పినట్లు నిశ్శబ్దమే అత్యంత భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన నిశ్శబ్దాన్ని శాంతియుత పోరాటాల ద్వారా మహాత్ముడు సృష్టించాడు. దానివల్ల భారత ప్రజల ప్రాణాలను కాపాడారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అది కళ్ళ ముందు కనిపించే నిజం. ఇక్కడ ప్రతి విషయానికి మహాత్ముడి ప్రస్తావన తీసుకువచ్చే వారికి చాలా విషయాలపై అవగాహన ఉండదు. మహాత్మా గాంధీ చేసింది టెర్రరిజంపై పోరు కాదు, దేశ స్వాతంత్ర పోరాటం. రెండిటికి తేడా తెలియని వారు చాలా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదానికి ఇప్పుడు జరుగుతున్న వాటికి మహాత్ముడికి ముడిపెడుతూ ఉంటారు. ఇది ఆయనపై పెంచుకున్న వ్యతిరేకతే తప్ప ఇంకేం కాదు. నాడు పాకిస్తాన్ను ఏర్పాటు చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవో చరిత్రకారులకే తెలుసు. కలిపి ఉంచేస్తే పాకిస్తాన్ ఉండేది కాదని చాలా మంది అనుకుంటారు. కానీ పాకిస్తాన్ అనేది భారత్లో కలిసి ఉంటే ఇప్పటికీ భారత్ మొత్తం ఓ అల్లకల్లోల దేశంగా ఉండేదని రక్షణ నిపుణులు చెప్పే మాట. అయినా పాకిస్తాన్ ఏర్పాటు అనేది మహాత్ముడి ఒక్కడి నిర్ణయం కాదు. గాంధీని చంపిన గాడ్సేను పొగిడే వాళ్ళు కూడా ఇటీవల పెరిగిపోయారు. గాంధీని చంపటం ద్వారానే ఆయన నిజమైన దేశభక్తుడయ్యారన్నట్లుగా గతంలో బీజేపీ ఎంపీగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ప్రకటించారు. అలాంటి వారు బీజేపీలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు చేసే వివాదాస్పద ప్రకటనలతో గాంధీ మహాత్ముడి త్యాగాలపై అనుమాన మేఘాలు కొత్త తరంలో కమ్ముకుంటాయి. ఇప్పటి పరిస్థితులకు ఆయనే కారణమని నిందించడం మాత్రం ఖచ్చితంగా దేశభక్తి కాదు. జాతిపితను, ఆయన విధానాలను, వాటి వల్ల వచ్చిన ఫలితాలను ఎప్పటికీ గౌరవించాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.